శ్రీ రమణ భాషణములు. తర్వాత శ్రీ భగవాన్ కైవల్యం నుండి కొన్ని శ్లోకాలను చదివి వివరించారు. మనోవృత్తులు బాహ్య విషయాలుగా రూపొందుతాయి. ఆ వృత్తులపై ప్రతిఫలించిన చైతన్యము విషయములను తెలిసేటట్లు చేస్తుంది. ఇప్పుడు మనోవృత్తులను ఉపేక్షించి వానిని భాసింపచేసే వెలుగును గమనించు. అప్పుడు మనస్సు నిశ్చలమైన వెలుగు స్వయం ప్రకాశమానంగా మిగులుతుంది. అలలవలి కదిలే మనస్సు అంటే క్రియాశీలమైన రజస్సులోనూ అంధకారమైన తమస్సుతోనూ కూడిన మనస్సు సాధారణంగా మనస్సు అని తెలుపబడుతోంది. అది రజస్తమో రహితమైనప్పుడు శుద్ధమై స్వయం ప్రకాశమానంగా ఉంటుంది. అదే ఆత్మానుభవం. అందువలన మనస్సు ఆత్మానుభవానికి సాధనమని చెప్పబడింది. మాయ సత్తును కప్పివేయలేదు, కానీ అది చిత్తును ఆనందమును మభ్యపరిచి వానిని విశేషములుగా కనిపించేటట్లు చేస్తుంది. సత్ స్థితి, ఆధారం. జీవి నుండి పుట్టే విషయము అనగా జీవుడు. అతడు అజ్ఞానముచే ఆవరించబడి తనను స్థూల దేహం అనుకుంటాడు. ఈ అజ్ఞానానికి కారణం ఆత్మవిచారణ చేయకపోవడమే. నిజానికి జీవుడు జ్ఞానస్వరూపుడే. అయినా అజ్ఞానము వలన స్థూల దేహంతో మిథ్యా తాదాత్మ్యము కలుగుతోంది. మరలా మహర్షి దానిని ఎర్రగా కాలిన ఇనుపగుండుతో పోల్చి వివరించారు. ఇనుపగుండు అగ్నిలో కాగి ఎర్రగా కాలిన ఇనుపగుండు అవుతుంది. ఈ ప్రపంచము శుద్ధ చైతన్యంతో కలిసి జీవునిగా అనగా వ్యక్తిగా అవుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.